దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. దేవుని వైపు చూడగలిగిన నరుడు ధన్యుడు. దేవుడే నాకు ఇవ్వాలి, దేవుడే నాకు చేయాలి. దేవుణ్ణి నమ్మిన బిడ్డలుగా, క్రీస్తు రక్తం చేత కడగబడిన బిడ్డలుగా ఈ దినాల్లో మన జీవన విధానం, మన జీవితం, మన లక్ష్యం, లేకపోతే ఈ లోకములో మన ప్రయాణం అంతా కూడా దేవుని మీద ఆధారపడేలాగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సిలువ మరణానికి వెళతాను, మనుషులందరి పాపాల కొరకు నేను ప్రాయశ్చిత్తం చేస్తాను, మనుషులందరి పాప శిక్షను నేను భరిస్తాను అని చెప్పడానికి ముందుగా ఆయన కొన్ని విషయాలను చెప్పారు. చూడండి, మనము యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ ఒక విషయం కనబడతా ఉంది. 27వ వచనాన్ని చదువుదాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. మీ హృదయాలను కలవరపడనివ్వకండి, వెరవనీయకండి అంటున్నాడు దేవుడు. కలవరం అక్కరలేదు, నీకు వెరవరం అక్కరలేదు, భయం అక్కరలేదు, చింతించవలసిన అవసరత నీకు లేదు. దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను. ఇది లోకంలో ఎక్కడ దొరకదు. లోకం ఇచ్చినట్టుగా ఇది ఉండదు. లోకంలో కొందరు మనుషులు లోకంలో ఉన్న శాంతిని, లోకంలో ఉన్న సమాధానాన్ని పొందుకుంటారేమో కానీ దానికి భిన్నంగా, వ్యత్యాసంగా ఉంటుంది. ఎందుకంటే నేనిచ్చే శాంతి నీకు కలవరం కలగకుండా చేస్తుంది, నేనిచ్చే శాంతి నీకు భయం లేకుండా చేస్తుంది, నేనిచ్చే శాంతి నీకు చింత లేకుండా చేస్తుంది అని దేవుడు నోరారా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఆ శాంతి పేరేంటి? నా శాంతి. ఇది నేను మీకు ఇస్తున్నాను, నా రక్తం, నా జీవం మీకు ఇస్తున్నాను, నా రక్తం నీకు ఇస్తున్నాను. మీరు నా గొర్రెలు, మీరు నా పిల్లలు. నా అనే మాట సొంతమైన వాళ్ళకి ఉపయోగించే మాట, దగ్గర వాళ్ళకు ఉపయోగించే మాట. ఇక అందులో అరమరికలు లేని మాట, అది ఖచ్చితమైన మాట. ఎవరైనా భార్య నా భర్త అంటదా, మన భర్త అంటదా? అది ఖచ్చితం. నా భర్త, నా భార్య, నా పిల్లలు. ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే ఒక ఖచ్చితాన్ని, ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. సత్యం చెప్పేటప్పుడు, నిజం చెప్పేటప్పుడు, ఇది ఖచ్చితమైనది, స్థిరమైనది అని చెప్పేటప్పుడు
ఏమని ఉపయోగిస్తారు అంటే నా అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా శాంతిని మీకు ఇస్తాను అంటే అది ఖచ్చితమైనది. నేనే మీకు శాంతి కలుగజేస్తాను. సమాధానం కొరకో శాంతి కొరకో నువ్వు ఎక్కడెక్కడో వెతకనక్కరలేదు. దాని కొరకు నువ్వు ప్రయాసపడనక్కరలేదు. దాని కొరకు నువ్వు కష్టపడనక్కరలేదు. దానికోసం నువ్వు తల్లడిల్లిపోవలసిన పని లేదు. నేను నా బిడ్డలకి నా శాంతిని ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప వాగ్దానం, ఎంత ఖచ్చితమైన వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఇది సంపూర్ణ సత్యమైన వాగ్దానం. ఇది నిజమైన వాగ్దానం. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ వెతుక్కోక్కరలేదు. దీని కొరకు నువ్వు ఎక్కడికి పరిగెట్టక్కరలేదు. లోకంలో మనుషుల దగ్గర ఇది ఉంటుందేమోనని భ్రమపడనక్కరలేదు. నా శాంతిని నీకు ఇస్తాను. దానివల్ల నీకు కలవరం ఉండదు. దానివల్ల నీకు భయం ఉండదు. దానివల్ల నీకు వెరవరం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి శాంతి దేవుడు బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా శాంతి నీకు ఇస్తున్నాను. ఇది ఖచ్చితమైనది. దేవుని శాంతి మనకి కావాలి. ఎందుకంటే మనం లోకంలో అనేక అల్లకొల్లోలమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాం. 12 గంటల పగల్లో ఉంటే 12 గంటలు ఎక్కడ ఉండాలి చెప్పండి? రాత్రిలో ఉండాలి. ఎత్తెక్కాలంటే లోతుకి దిగాలి, ఎత్తికి ఎక్కాలి. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అనిపించేలాగా పరిస్థితులన్నీ ఉంటాయి. కష్టపడాలి, బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఎందుకంటే మనకు విరోధంగా ఒక దుష్టుడు సాతాను అనేవాడు భూమి మీద పనిచేస్తున్నాడు. వాడు దొంగ అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దొంగ దొంగతనాన్ని చేస్తాడట, హత్యని చేస్తాడట, నాశనాన్ని చేస్తాడు. ఇలాంటి దొంగోడు ఎవరిని మృంగుదనా అని పేతురు పత్రికలో అంటున్నాడు. గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట. అన్యుల దగ్గర తిరగడమే కాదు, దేవుని బిడ్డలైన తరువాత కూడా వాడు గర్జించు సింహం వలె నిన్ను నాశనం చేయాలని తిరుగుతూ ఉన్నాడు. నాశనానికి కొనకడం లేదట, నిద్ర లేదట. ఇలాంటి భయానకమైన లోకంలో మనమున్నాం. అందుకనే లోకం పరిశుద్ధ గ్రంథం అది ఒక సముద్రానికి, ఒక అరణ్యానికి పోల్చి చెప్పబడింది. ఎందుకంటే అందులో అనేక రకాలైన, సముద్రంలో చూడండి నానా రకాల జీవులు ఉన్నాయి. ఏది ముడతాదో ఏది కొడతాదో తెలియదు మనిషికి. అరణ్యంలో కూడా అంతే. అది కూడా ఒక భయానకమైన పరిస్థితి. అందుకనే దేవుడు అంటున్నాడు, నా శాంతిని నీకు ఇచ్చేస్తాను. ఇది ఖచ్చితం, ఇది నిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని శాంతి లేకపోతే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకి విరోధంగా దెయ్యాలు పోరాడమే కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా వ్యతిరేకమైన మనుషులు, చేదు మనుషులు, కపటపు మనుషులు కూడా ఎంతో వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. వీటన్నిటి మధ్య నీ జీవితం సాఫీగా గడిచిపోవడానికి దేవుడు అంటున్నాడు, నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఎన్నో బరువులు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య నువ్వు జీవించాలి కాబట్టి, వీటన్నిటి మధ్య నువ్వు బ్రతకాలి కాబట్టి, నీ జీవితాన్ని వీటన్నిటి మధ్య నువ్వు నెట్టుకుని రావాలి కాబట్టి నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను. దేవుడు శాంతినిచ్చే దేవుడు.
ఆయన శాంతినే తన పిల్లలకి ఇచ్చేస్తున్నాడు. ఇది ఎంత గొప్ప దీవెన చూడండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. నా రక్తాన్ని ఇచ్చాను అంటున్నాడు, నా శరీరాన్ని మీకు ఇచ్చాను అంటున్నాడు, నా మహిమను నీకు ఇచ్చాను అంటున్నాడు. అన్నీ ఆయనవే. ఈ లోకంలో మనం బ్రతకాలి కాబట్టి దేవుడు అంటున్నాడు, నా శాంతిని నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. నా శాంతి, నా సమాధానాన్ని నీకు ఇస్తున్నాను. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంటికి వెళ్ళినా శాంతి కలుగునుగాక, శుభం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని మీరు కూడా ప్రకటించండి అని తన బిడ్డలైన సేవకులైన వారందరికీ కూడా దేవుడు ఈ ఆజ్ఞనే ఇచ్చి పంపాడు. నీవు కూడా లోకంలో ప్రజలకి నువ్వేం చేయాలి అంటే నా సమాధానము, నా శాంతిని చెప్పు. వాళ్ళు సంతోషంగా శాంతిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ శాంతిని నువ్వు కమ్ముకోవాలి. ఈ శాంతిలో నువ్వు జీవించాలి. ఈ శాంతిలో నువ్వు నిలిచి ఉండాలి. ఈ శాంతిలో నువ్వు నిలిచి ఉండాలి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు కాబట్టి నీవు మాత్రం ఎప్పుడు కూడా నీ గుండెల్లో ఒక నెమ్మదితో జీవించడానికి, ఒక విశ్రాంతితో జీవించడానికి, ఏ భయానికి నువ్వు బెదరకుండా ఉండడానికి దేవుడు అంటున్నాడు, నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను. చూడండి, ఆ శాంతి ఎలాగ దొరుకుతుందో యెషయా తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకుందో వారు పూర్ణ శాంతి గలవారైపోతారు. ఎందుకంటే వాళ్ళు నీ యందు విశ్వాసం ఉంచారు. దేవుని శాంతి నిన్ను ఎప్పుడు ఏలుబడి చేస్తుంది? దేవుని శాంతిలో నువ్వు ఎలాగ బ్రతకగలుగుతావు అంటే ఆయన యందు నమ్మకం. ఎవని మనస్సు నా మీద అనుకుంటుందో వారికి పూర్ణ శాంతి కలుగుతుంది. దేవుని మీద అనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. మేలు చేసే దేవుని మీద, సహాయం చేసే దేవుని మీద నీవు నమ్మకం పెట్టాలి. ఆదుకునే దేవుని మీద, అద్భుతాలు చేసే దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టాలి. చాలామంది దేవుణ్ణి నమ్మరు, మనుషులు నమ్ముతారు, వాళ్ళ బుద్ధిని నమ్ముతారు, దేవుని మాత్రం పక్కన పెడతా ఉంటారు. దేవుని బిడ్డ, నీకు శాంతి ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు దైవ శాంతి నీ మీద కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిపోవాలి. నాకు దేవుడే దిక్కు, నాకు దేవుడే ఆధారం. ఏం చేసుకుంటే ఆయన అది చేసుకుంటాడు. చేసుకొని నా జీవితంలో ఏం చేసుకోవాలనుకుంటాడో అది చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనే నన్ను పిలుచుకున్నాడు, ఆయనే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే నన్ను నిలబెట్టుకున్నాడు. ఏం చేస్తాడో అది చేసుకొనివ్వండి. ఒకరోజు ఒక ఉపాధ్యాయుడు తన పిల్లలందరికీ అసలైన నెమ్మది సమాధానం ఏంటో చెప్పాలి అనుకున్నాడట. అనుకొని ఒక డ్రాయింగ్ వేయమన్నాడు పిల్లలందరినీ. మన్నాడు వచ్చి చూపించమనేటప్పటికి ఒకడు ఏం చేశాడు అంటే ఒక పెద్ద భవనం వేశాడు, మంచి కార్లు వేశాడు, మంచి ఫర్నిచర్ వేశాడు. ఆడు డ్రాయింగ్లో లోకంలో ఏమున్నాయి అన్నీ వేసేసి తీసుకొచ్చి ఇలాగ అన్నీ ఉంటే, బాగా డబ్బు ఉంటే, అన్నీ కావలసినవన్నీ దొరికితే మనిషి శాంతిగా ఉంటాడు అని ఒక చక్కటి డ్రాయింగ్ వేసి ఆ పిక్చర్ తీసుకొచ్చి ఇచ్చాడట. పాపం వాడికి తెలీదు
ఆ చిన్నవాడికి డబ్బు ఉంటే నెమ్మదిగా ఉండొచ్చేమో అనుకుంటున్నాడు. డబ్బున్న వాళ్ళకే ఇంకా అసలైన ఉన్న శాంతి కూడా ఊడిపోతుంది, ఉన్న సమాధానం కూడా ఊడిపోతుంది. ఎందుకంటే డబ్బు అనేది చాలా ప్రమాదకరమైనది, అనేక శత్రువుల్ని తయారు చేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే కలవరంతోనే భయంతోనే ఉంటారు. ఇంకో విచిత్రమైనది, ఇంకొక పిక్చర్ ఇంకో కుర్రాడు వేశాడట చక్క డ్రాయింగ్లో. వాడు ఏం చూపిస్తున్నాడంటే ఊరి వెలుపలకి అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒక చిన్న పన్నసాలు కట్టుకుని ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటే ఏం కలుగుతుందని పెట్టాడంటే శాంతి కలుగుతుంది. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇంకా మనుషుల దగ్గర ఉంటే రకరకాల చికాకులు ఎలాగా వస్తూనే ఉంటాయి, రకరకాల వేదనలు శోధనలు ఎలాగానే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ అధిగమించి నేను వెళ్ళిపోతే, ఊరు విడిచి వెళ్ళిపోతే ఇక అందరూ ఏం చేయాలి? సన్యాసం పుచ్చుకోవాలి. సన్యాసిలాగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అందరినీ విడిచిపెట్టేసి దేవుడు కుటుంబాలుగా మనల్ని చేశాడు, సమాసములో దేవుడు మనల్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ చిన్న కుర్రాడు అనుకుంటున్నాడు ఇంకా సన్యాసం పుచ్చుకుంటే కనుక మనం నెమ్మదిగా ఉంటామేమో అనుకుంటున్నాడు. అది మనుషుల వల్ల కాదు. చివరికి ఒక కుర్రాడు మాత్రం అద్భుతమైన పిక్చర్ వేశాడట. ఆ డ్రాయింగ్లో వాడు ఏం చేస్తున్నాడంటే భూకంపం వస్తున్నట్టు వేశాడు, తుఫాన్ వస్తున్నట్టు వేశాడు, పెద్ద గాలి వీస్తున్నట్టు వేశాడు, వరదలు వస్తున్నట్టు వేశాడు, భయంకరమైన మెరుపులు వస్తున్నట్టు వేశాడు, భయంకరమైన ఉరుములు వస్తున్నట్టు వేశాడు. అయితే ఒక చిన్న కొమ్మ మీద కూర్చుని చిన్న పిచ్చిక పాట పాడుకుంటున్నట్టుగా వేశాడు. దేవునికి స్తోత్రం. చిన్న కొమ్మ మీద కూర్చుని ఏం చేస్తూ ఉంది? పాట పాడుకుంటా ఉంది. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు చెప్పాడట, ఇదే కరెక్ట్, ఇదే అసలైన జీవితం. ఎందుకంటే ఈ లోకంలో అన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఇందులో నుండి పారిపోవడం సరైన జీవితం కాదు. వీటన్నిటి మధ్య కూడా దేవుడు ఏం చేస్తే అది చేస్తాడు అని నెమ్మదిగా ఉండడమే నిజమైన శాంతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు, నీ మనస్సు దేవుని మీద అనుకుంటే, ప్రభువా నువ్వు నన్ను పుట్టించావు, ప్రభువా నన్ను పిలుచుకున్నావు, నీ రక్తం చేత నన్ను కడుక్కున్నావు, నా జీవితాన్ని నువ్వు ఏం చేస్తే అది చెయ్యి, నువ్వే చేస్తావు, ఏం చేసినా నీ ఇష్టమే అని నెమ్మదిగా దేవునికి అప్పగించుకున్న జీవితాలు శాంతిని పొందుకుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి పెద్ద ఉపద్రవాలు వచ్చినా కూడా వాళ్ళు శాంతిగానే ఉంటారు. అనన్య, మిషాయేల్, అజర్యా, షడ్రకు, మేషక, అబేద్నెగోలు ఏం చేశారు అంటే వాళ్ళు బొమ్మలను మొక్కలేదు, మేము బొమ్మను మొక్కం, సృష్టికర్త అయిన దేవుణ్ణే మొక్కుతామని రాజుగారి దగ్గర చెప్పేటప్పటికి రాజుగారి కోపం వచ్చి పెద్దగా అగ్నిగుండాన్ని తయారు చేసి ముగ్గురిని అందులో పడేస్తానంటున్నాడు. చివరి మాటగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడైనా మీరు ఖచ్చితంగా చెప్పండి అంటే వాళ్ళు అంటున్నారు, రాజా అసలు నీకు మా ప్రత్యుత్తరం జవాబిచ్చే పనే మాకు లేదంటున్నారు. అంటే వీళ్ళకి ఎంత నెమ్మదిగా ఉన్నారు. అగ్గిగుండం దగ్గర నిలబెట్టి మిమ్మల్ని ఇందులో పాడేస్తామంటే వాళ్ళంతా నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఎవరిని నమ్ముకున్నారో ఆ దేవుడి మీద ఆధారపడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళు భయపడడం లేదు, రాజుగారికే భయపడడం లేదు, అగ్నిగుండానికి భయపడడం లేదు, దేనికి భయపడకుండా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అసలు నీకు మాట్లాడే అవసరత కూడా మాకు లేదు, పడితే పడి, మేము ఆయన నమ్మిన బిడ్డలం, ఒకవేళ బతికిస్తే బతికిస్తాడు, చేస్తే చేస్తాం ఆయన కొరకు,
నీకు మాత్రం ప్రత్యుత్తరం కూడా చెప్పమంటున్నారు. సంజాయిషి చెప్పుకోవలసిన పని లేదు. మేము బొమ్మలను మొక్కమంతే, ఈ రాయి రప్పని మొక్కమంతే, మనుషులను పూజ చేయమంతే. జీవం గల దేవుణ్ణి ఒక్కళ్ళనే మొక్కుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందో వీళ్ళ గుండె ధైర్యం, వీళ్ళ నిబ్బరం చూడండి. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని పూర్ణ శాంతి గలవారిగా చేసేసాడు. అగ్గిలో కూడా నలుగురుగా కనబడుతున్నారు. అందులో నుండి బయటికి రాగలిగారు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే, ప్రభు నువ్వు నాకున్నావయ్యా, రక్తంతో కడుక్కున్నవాడివి. అందుకనే రోమాపత్రిక 8:31 అంటున్నాడు, తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు సమస్తాన్ని నీకు ఎందుకు అనుగ్రహించడు? నిన్ను రక్తం వేసి కొనుక్కున్నాడు కదా, నిన్ను ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు కదా, నా బిడ్డ అని నిన్ను దగ్గరికి చేర్చుకున్నాడు కదా. మరి నీ జీవితానికి ఏం కావాలో ఆయనకి తెలీదా? ఆయన ఇవ్వలేడా? ఆయన చెయ్యలేడా? నీవు కనుక నా దేవుడు నా జీవితాన్ని నడిపిస్తాడు అని చెప్పగలిగితే పూర్ణ శాంతి గలవానిగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వే నడిపించుకోవాలేమో, నీ కుటుంబాన్ని నువ్వే నడిపించుకోవాలేమో అనుకున్నప్పుడే నీకు కలవరాలు, నీకు ఎరవరాలు, నీకు భయాలు. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోకర్లేదు. నిన్ను నడిపించడానికి ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు రక్తమే ఇచ్చినవాడు, నీ కొరకు ప్రాణమే ఇచ్చినవాడు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? దేవుని బిడ్డలారా, పూర్ణ శాంతిని దేవుడు తన బిడ్డలైన వారికి, పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, దయగల మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, నీ బిడ్డలు నీ యందు ఆనందించుదురుగాక, నీ సన్నిధిలో నిలిచి ఉందురుగాక. అయ్యా, నీ మీద ఆనుకొందురుగాక. అయ్యా తండ్రి, నీ జ్ఞాపకాలలో జీవించుదురుగాక. శాంతి, సంతోషం, విజయం నీ బిడ్డలు కలిగి ఉందురుగాక. ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 94940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని 747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెంట, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి.
దహించు అగ్ని ట్రస్ట్, కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.